రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. టాలీవుడ్ లో వరుస ప్రమాదాలు ఇప్పుడు ఇండస్ట్రీని కాస్త కలవర పెడుతున్నాయి. మనం రీసెంట్ గా చూస్తాం, స్టార్ హీరోలైన అటు బాలయ్య గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరికి కూడా గాయాలు అవ్వడం, సర్జరీలు చేసుకోవడం చూస్తాం. ఇది అభిమానుల్లో కాస్త ఆందోళనకైతే గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే లిస్ట్ లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన గారు కూడా చేరిపోయారు. ఆమెకు కూడా గాయం అయినట్టుగా నిన్న తెలియడం జరిగింది. సో ఇప్పుడు రష్మిక మందన గారు అభిమానుల్లో కూడా ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీయడం అయితే మొదలు పెట్టేశారు. అసలు ఏం జరిగింది రష్మిక మందన గారికి, ఈ గాయం ఎంత తీవ్రతరం, మరి ఆమె చేస్తున్న ఈ సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి రష్మిక మందన గారికి అయిన గాయం గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ మధ్య కాలంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వరుసగా స్టార్ హీరోలకి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బాలయ్య గారు అటు గోపిచంద్ మల్లేని గారి సినిమా షూటింగ్ ఎన్బికే 111 ఉండగా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న టైంలో అతను జారిపడడంతో ఆయన గాయం అవ్వడం జరిగింది కాలికి. సో ఆ తర్వాత ఆయన సర్జరీ చేసుకున్నారు. ఆ ఫోటోలు కూడా బయటకు లీక్ అవ్వడం జరిగింది. సో అభిమానులు కాస్త ఆందోళన పడాల్సిన పని లేదు, ఆయన సేఫ్ గా ఉన్నారు, సో తొందరలో కోలుకుంటారు అని చెప్పేసి అటు డాక్టర్స్ దగ్గర నుంచి ఆయన టీం దగ్గర నుంచి కూడా ప్రకటన రావడం అయితే చూస్తాం. అయితే సినిమా షూటింగ్ కి మాత్రం కాస్త బ్రేక్ పడిన విషయం తెలిసిందే. సో మామూలుగా ఆయన ఓన్ స్టంట్స్ చేస్తూ ఉంటారు. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా డూబ్ వాడకుండా ఆయనే చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అందుకే ఈ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ ఆయనే చేయడం జరిగింది. అలా చేస్తున్న టైంలో అలా జరిగింది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ భుజాలకు సంబంధించిన సర్జరీ ముంబై వెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. సో ఆయన కూడా ఇప్పుడు కోలుకుంటున్నారు. ఆయన కోలుకోవడానికి కూడా కొన్ని వారాల పాటు టైం పడుతుందని మనందరికీ తెలిసిందే. అలాగే అటు రామ్ చరణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా వరుసగా ప్రమాదాలు అవ్వడం, వాళ్ళు కూడా సర్జరీలు చేసుకోవడం అయితే అభిమానుల్ని కాస్త కలవరపెట్టింది, అందరికీ తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎక్కడ ప్రమాదం జరిగిందో తెలియదు గానీ, సో వాళ్ళు అఫీషియల్ గా అయితే ప్రమాదం జరిగింది, కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. రామ్ చరణ్ గారు కూడా సర్జరీ చేసుకున్నారు. ఇలా ఒక్కసారిగా వరుస ప్రమాదాలు జరగడంతో ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా అటు మెగా హీరోస్, ఇటు నందమూరి హీరోస్ వీళ్ళకే గాయాలవుతున్నాయి. అసలు ఇండస్ట్రీకి ఏమన్నా దిష్టి తగిలిందా, మెగా నందమూరి కుటుంబాలకి ఏమన్నా దిష్టి తగిలిందా అన్న రేంజ్ లో కూడా అభిమానులు ఒక డిస్కషన్స్ రావడం అయితే జరిగింది. సో మరి ఇప్పుడు వాళ్ళైతే కోలుకుంటున్నారు. కొన్ని వారాల పాటు రెస్ట్ అవసరం. సో వాళ్ళ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కూడా ప్రెజెంట్ ఆగిపోవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కొంతకాలం ఆగితే ఆ సినిమాల పరిస్థితి ఏంటో, ఆ సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది కొంతకాలం ఆగితే గానీ మనకు ఒక క్లారిటీ అయితే రాదు. సో ఏదేమైనా షూటింగ్స్ పెండింగ్ పడినా, పోస్ట్‌పోన్ అయినా పర్లేదు గానీ ముందు హీరోస్ అందరూ కూడా కోలుకోవాలని చెప్పేసి అటు అభిమానులైతే ఆశిస్తూ ఉన్నారు. అలాగే ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్మిక మందన గారు కూడా 4 సినిమాల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా 'రణబలి' అలాగే 'మైసా' ఈ 2 సినిమాలు ప్రధానంగా అయితే ఆమె చేయడం అయితే జరిగింది. సో 'రణబలి' తెలిసిందే, హస్బెండ్ విజయ్ దేవరకొండ గారి సరసన యాక్ట్ చేస్తున్నారు. సో అలా భార్యాభర్తలు మ్యారేజ్ తర్వాత ఫస్ట్ సినిమా రాబోతుంది వాళ్ళకి సంబంధించి. అలాగే 'మైసా' అని చెప్పేసి ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఇది ఒక అడ్వెంచర్ మూవీ, కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఆ సినిమాలో కూడా తనే లీడ్ రోల్ కాబట్టి సో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఆ సినిమాలో ఉండనున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 2 సినిమాలకు సంబంధించి వరుసగా డాన్సులు, యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడంతో కాస్త గాయం అవ్వడం అయితే జరిగింది. ఈ గాయం రష్మిక గారి హిప్ ఏరియాలో జరిగిందని చెప్తున్నారు. హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్‌మెంట్ అయిందని చెప్పేసి మనకు వార్తలు రావడం అయితే జరిగింది. సో దీనికి రెస్ట్‌కు కనీసం 6 వీక్స్ పడుతుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ టెండన్ తిరిగి బలపడేందుకు రిహాబిలిటేషన్ కూడా చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో అలా రష్మిక మందన గారు కూడా ఈ రకంగా వరుసగా అంటే 'రణబలి', 'మైసా' సినిమాలో డాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవి చేసే క్రమంలో ఇలా గాయపడడం అయితే జరిగింది. సో ట్రీట్మెంట్, సర్జరీ తీసుకున్నారు. మళ్ళీ 6 వీక్స్‌లో అయితే తను కోలుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ కూడా అంటే 4 సినిమాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం. ముఖ్యంగా అందులో 'రణబలి', 'మైసా' సినిమాలు షూటింగ్స్ దశలో అయితే ఉన్నాయి. సో అవి ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే పొజిషన్‌లో అయితే మనకు కనిపిస్తుంది. ఆ టైంలో రష్మిక గారికి గాయం, అది కూడా 6 వీక్స్ టైమ్స్ తీసుకోవడంతో ఈ సినిమా షూటింగ్స్ అయితే కాస్త ఆహ్, డిలే అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ 'రణబలి' సెప్టెంబర్ ఆ టైంలో అని అన్నారు కాబట్టి మరి అప్పుడు వస్తుందా లేదా పోస్ట్‌పోన్ అవుతుందా అనేది కూడా
మనకు క్లారిటీ అయితే లేదు. సో ఏదేమైనా ఇలా వరుసగా స్టార్ హీరోలకు గాయాలు కావడం, ఆ తర్వాత మళ్ళీ ఒక స్టార్ హీరోయిన్‌కి గాయం అవ్వడం అయితే ఇండస్ట్రీలో కాస్త కలవరపెడుతుందని చెప్పుకోవాలి. సో అభిమానుల్లో కూడా ఆందోళన అయితే మొదలైపోయింది. సో అటు రష్మిక గారి ఈ గాయం చూసి డాక్టర్స్ కూడా షాక్ అయ్యారంట. అంటే మామూలుగా అథ్లెట్స్ ఆ రేంజ్‌లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకే ఇటువంటి గాయాలవుతాయని చెప్పేసి చెప్పారు. సో ఆ నేపథ్యంలో మరి రష్మిక గారు ఎటువంటి యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, 'మైసా' సినిమా కంప్లీట్ ఒక యాక్షన్ సినిమా కాబట్టి సో దానికోసం యాక్షన్ ఎపిసోడ్స్ ప్రాక్టీస్ చేసే టైంలో జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆమె చేశారని, అందుకే ఇటువంటి గాయమైందని చెప్పేసి అటు డాక్టర్స్ కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనా రష్మిక మందన గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి అటు అభిమానులు ఆశిస్తున్నారు. పోస్టులు పెడుతున్నారు. విజయ్ దేవరకొండ గారు కూడా అక్కడే ఉండడం అయితే జరిగింది. సో హెల్త్‌కి సంబంధించి అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో 6 వీక్స్ పడుతుంది కంప్లీట్‌గా కోలుకోవడానికి. ఆ టెండన్ అనేది తిరిగి బలపడేందుకు కొంత రిహాబిలిటేషన్ చేసుకుంటే ఈ 6 వీక్స్‌లో కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. తర్వాత సినిమా షూటింగ్స్‌లో హాజరవుతారు. ఆ తర్వాత సినిమా ఫినిష్ అయితే చేస్తారు. సో మరి ఇండస్ట్రీలో వరుసగా ఇలా ప్రమాదాలు జరగడం పట్ల ఒక ఆందోళన అయితే అభిమానుల్లో ఉంది. ఎందుకు వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి? ఏం జరుగుతుంది? అని జెప్పేసి. ఈవెన్ చాలా మంది దిష్టి తగిలిందా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఆ రేంజ్‌లో. ఈవెన్ గోపీచంద్ మలినేని గారే బెంగుళూరులో కాటేరమ్మ ఆలయంలో కూడా మన బాలయ్య గారి కోసం పూజలు నిర్వహించారు. 18 మంది వేద పండితులతో ఆయన ధన్వంతరి హోమం గావచ్చు, మహాయాగం గావచ్చు, ఇవన్నీ కూడా చేయించడం అయితే జరిగింది. అలా అక్కడక్కడ అభిమానులు తమ హీరోలు త్వరగా కోలుకోవాలని జెప్పేసి పూజలు చేస్తున్న వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అంతలా మన స్టార్ హీరోలని, హీరోయిన్‌లని మనం ఆదరిస్తూ ఉంటాం గాబట్టి. సో అలా మరి ఇప్పుడు 'రష్మిక మందన' గారి గాయంకి సంబంధించి న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సో త్వరగా కోలుకోవాలని జెప్పేసి 'గెట్ వెల్ సూన్ రష్మిక' అంటూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది కాస్త సరదాగా కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆహ్, రీసెంట్ గానే వివాహం జరిగింది 'రష్మిక మందన' గారికి అండ్ 'విజయ్ దేవరకొండ' గారికి. సో ఆ దిష్టి తగిలింది. ఆ దిష్టి ఇప్పుడు ఈ గాయంతో పోయింది అన్నట్టుగా కాస్త ఫన్నీగా కూడా పెడుతున్నారు. సో ఏదేమైనా తను త్వరగా కోలుకోవాలని చెప్పేసి అందరికి కూడా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేసి ఆ 'మైసా రణబలి' త్వరగా ఫినిష్ చేసి అందరి ముందుకు తీసుకురావాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. సో అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.